ఇక మా తమ్మునికి బందోబస్తే పడ్డాయి. 8 అవుతుంది. ఇక మొత్తం పురుగులు ఎట్లా వస్తాను లైట్ సెట్ చేసి అన్న కదా కనిపిస్తాను. చేద్దాం ఫస్ట్ పెట్టి హుషారు ఉన్నది. రైట్ ఇంకోటి వెళ్తుంది. ఈయన సేమ్ ప్లేస్లో ఒకటే అప్పా తక్కువ స్పీడ్ గుంజుకపోలే కిందికి అవుతుంది. నోపోయిందా డౌటే. ఉన్నది కానీ ఆగుతా అంటావా? ఇప్పుడు పోయింది. ఇవ్వరు రాకపోలే కానీ ఇప్పుడు పోయింది. పోలే ఉన్నది. ఎక్కడ పోతావమ్మా నువ్వు? పిత్తకంత ఉన్నది. ఇది ఎంత నూడలు పిత్తకంత ఉన్నది. రపరపరప అని కూడా పోతుంది. మొత్తం చింపుతుంది. అమ్మ ఒక్క నిమిషం తీస్తా, నిమ్మలంగానే తీస్తా. నిన్ను ఏమనకుండా తీస్తా, నొప్పి లేవకుండా తీస్తా. నన్ను మాత్రం కొట్టకు, సరేనా? ఎందుకన్నా ఇట్లా పెట్టుకుందాం కాలు కింద మిస్ లేకుండా. అమ్మ బుజ్జి అంటే ఇంటలేదు. ఇవి ఊళ్ళను మాత్రం ఖచ్చితంగా చింపాల్సి వస్తాం. ఇక తప్పుతలేదు, దాని చింపుడు మాత్రం తప్పుతలేదు. బిత్తగా అంత ఉన్నాయి. దీని చిన్న సైజు దానికి 2 కిలోలు. ఇక ఎంతే 2 కిలోలు, 2 కిలోలున్నర ఉంటాయి. వచ్చింది. రైట్ చేసింది. ఉన్నాయి. ఓ హైట్ ఎట్లేదు కదా ఇది. పోతాం మెరుగే పిల్ల. మళ్ళీ నీళ్ళలో పడుతుంది. అయ్యో అది పెద్దదైతే చిన్న మెరుగే. జారుతాను ఘోరంగా చేప. మళ్ళీ తట్టించుకుంటుంది ఏంద్ర ఇది. తిట్టాను తట్టించుకుంటాను. అసలు చీకటి అవుతుంది. చీకటి అయిపోయి ఆల్రెడీ మొత్తం సన్లైట్ మొత్తం పోయింది. లైట్ సెట్ చేసిన, ట్రైపాడ్కి అయితే లైట్ సెట్ చేసిన. మరి అది ఎట్లా వస్తుందో చూడాలి. ఇక చిక్కం లేవు, తీసుకోవే ఇక. రైట్ అంటే 10 కిలోలు అయితే చిన్నవి కదా, తక్కువ వెయిట్ ఉంటుంది. కిందికి ఇంకోటి వెళ్తుంది. అన్నీ ఇప్పుడే పడ్డాయి ఇవన్నీ. పోయింది కిందికి ఉరికింది మొత్తం. చూడాలా మరి ఉంటుందో పోతుందో. అది ఇంత నిమ్మలంగా తీసినా కూడా వస్తుంది అది. ఇది కాదు, అది ఇదేనా? ఇది అస్సలకి అవుతలేదు. అదేనా? ఇంకా వేరే చూస్తున్నా. అదే ఇది కొంచెం పెద్దగా ఉండేసరికి అస్సలకే అవుతలేదు ఆయనతోనే. మూతి వలగొట్టింది అనుకోరా. డేంజర్ కోపం ఉన్నది దీనికైతే. అయ్యో మస్తు కోపమే ఉన్నది. దీన్ని డైరెక్ట్ తీసుకొని సంచిలో పెడదాం, లేకుంటే ఆయటట్లేదు.
పోతుంది ఏమైనా మూతిని టార్గెట్ చేసింది మొత్తం. రైట్ ఇంకా వచ్చింది. సంచిలో ఇవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని. ఇంకోటి కూడా వెళ్తాను. ఇంకోటి కూడా వెళ్తాను. బాగా వాడు ఇంకోటి ఉంది. రైట్ ఒకటి అయిపోయింది. మెరిగే పైన ఉన్నది, నీళ్ళ మీద ఆడుతుంది. మరి ఇది ఉంటుంది అంటవా? ఇగ్గో నీళ్ళ మీద ఆడుతుంది, పెద్దనే ఉన్నది. ఓహో అక్కనే అయిపోయింది. ఆగు పోరు నీ అమ్మ, ఎగురుడు చల్లకుండా తక్కువ ఎగురుతలేదు. జస్ట్ మిస్ బయట పడతాడు. అబ్బో సుషార్మి ఉన్నది. లోపలికి 10 కిలో ఉంటుందా? 10 కిలో ఉంటుందా ఫ్రెండ్స్? ఇక లైట్ సెట్ చేసి అన్నా కదా, కనిపిస్తానా? అన్ని పురుగులు ఎదురుతాను చూడు, మొత్తం పురుగులే. మా తమ్ముడు ఇంకా చూసుడు అయిపోలే, చూస్తాను ఇప్పుడే. నా బ్యాక్ సైడ్ ఉన్నాడు, కింద ఇంకోటి ఉన్నారా. ఇప్పుడే పడతాను ఇక, అందుకే పోతాను. అగ్గ కనిపిస్తానా? మా తమ్ముడు కనిపిస్తాను ఒకటి ఎన్నుకున్నాడు. అగో మా తమ్ముడు పోతుంది కానీ చూపి చేపని చూపి. ఇక నైట్ 8 అవుతుంది. ఇక మొత్తం పురుగులు కూడా ఎట్లా వస్తాయి, ఘోరంగా పురుగులు వస్తాయి. ట్రైపాడ్కే లైట్ని సెట్ చేసిన, చూస్తాను. ఇది ఒకటి ఉన్నది ధారా, ఇది ఒకటి ఉన్నది. అయ్యా అక్కడి పడ్డది, దీన్ని మనం తీద్దాం. తమ్మినికి అయితే మస్తు పడ్డాయి చేపలు, ఇక మంచి సైజులు పడ్డాయి. $400 పెట్టి లైట్ కొనుక్కొచ్చి దాంట్లో ఉన్న స్పేర్ పార్ట్లు తీసేసి లైట్ డైరెక్ట్ ట్రైపాడ్కి అతికిన. దగ్గర నీళ్ళ పడతాను. మా తమ్మునికి ఎన్ని చేపలు పడే చూద్దాం ఇప్పుడు పోయి. నాకు తెలిసి అయితే ఒక 50 కిలోలు అయితే అనుకుంటానా. చూద్దాం. బ్యాక్ సైడ్ లైట్లు చూడరు, మా కట్టకు అంత దూరం ఉన్నాయి, మధ్యలో ఉన్నాం మేము. ఇక మా తమ్మునికి బందోబస్తే పడ్డాయి. అయితే కావచ్చు 50-60 కిలోలు అయితే కావచ్చు, ఎక్కువనే 60 అయితే ఇది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ పొద్దునే కలుద్దాం, బాయ్.